మల్కాజ్గిరిలోని ఎల్కే హాస్పిటల్లో నూతన ఓపీడీ బ్లాక్, సిఆర్ఆర్టీ మిషన్ మరియు డయాలసిస్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్కే హాస్పిటల్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ముఖ్యంగా డయాలసిస్ యూనిట్ మరియు సిఆర్ఆర్టీ మిషన్ అందుబాటులోకి రావడం ద్వారా అత్యవసర వైద్య సేవలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సురేష్ అన్న అట్నుంచి शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगलां तयोस्सं स्मरणात् सर्वतो जयमंगलं लाभस्तेषां तयस्तेषां कुतस्ते अपरामपहत्तारं घातारं सर्वसंपदां लोकाभिरामं श्रीराभ्य नमः अरुन्धति वसिष्ठाभ्य नमः श्री सीतारामाभ्य नमः सर्वजनेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः भगवानस्य आयुष्याभिवृद्ध्यर्थं ओम केशवाय नमः. वासुदेवाय नमः. वस्त्रद्वयं समर्पयामि. अनंगा ओम 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 श्री गंधां धारयामि. हरिद्राजचूर्णं समर्पयामि. कुङ्कुमचन्दन विलेपनं समर्पयामि. अतः पुष्पैश्च पूजयामि. ओम सुमुखाय नमः. ओम एकदन्ताय नमः. ओम कपिलाय नमः. ओम गजकर्णिकाय नमः. ओम लंबोह ओम धूमकेतवे नमः. ओम गणाधीशाय नमः. बालचन्द्राय नमः. आदित्य सूर्यग्रहाय नमः. चन्द्रग्रहाय नमः. अंगारकग्रहाय नमः. बुधग्रहाय नमः. बृहस्पतिग्रहाय नमः. शुक्रग्रहाय नमः. शनिग्रहाय नमः. राहु केतु ग्रह देवताभ्यो पुष्पैश्च पूजयामि. धूपमाघ्रापयामि. श्री महागण नवग्रह अस्मिन् पंचमकपाभ्यो नमः. धूपमाघ्रापयामि. प्रत्यक्ष जगज्योति दीपं दर्शयामि. मख्यमाह वै जीवनं च दिशो दिशः दीपाराधनमुहूर्तोऽस्तु. दीपमूले शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. दीपं प्रज्वाल्य नेत्राचम्य प्राणानायं या केशवा नारायण माधव महालक्ष्मी दुर्गा ललिता यदाशक्ति पूजां करिष्ये. ओम अभिषादिशानो कृतप्रतीको कृतयोधिरेदि कृतं पित्वा रक्षितादिवम्. ओम महालक्ष्मी महाकाल दुर्गा ललिता देवतायै नमो नमः. ओम ज्ञातवे विदहाति वेदः सर्वपरिशुद्ध दुर्गा विश्वां दुर्गा शक्तिः. पेशेंट्स కూడా బదిలీ ఇచ్చారు. ధోరణిలో ముందుకు పోవాలని డయాలసిస్ యూనిట్ ని ప్రారంభించిన సందర్భంగా మరొకసారి ఎల్కే హాస్పిటల్ యాజమాన్యానికి మిత్రుడు జలంధర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. మల్కాజ్గిరి ప్రాంతంలో డయాలసిస్ కి సంబంధించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక యూనిట్ ని ప్రారంభించినటువంటి మిత్రుడు జలంధర్ రెడ్డి గారికి మరియు ఎల్కే హాస్పిటల్లో భాగస్వాములైనటువంటి ప్రతి డాక్టర్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. నేను డాక్టర్లకు చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, కిడ్నీ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. అది ఎట్లా పనిచేయాలి, డయాలసిస్ కి రాకుండా ఉండాలంటే మనుషుల జీవన విధానాన్ని, జీవన శైలిని ఎట్లా మార్చుకోవాలనే విషయంలో కొన్ని ఫ్రీ క్యాంపులు పెట్టి కాలనీలలో ఎడ్యుకేట్ చేయాల్సిందిగా డాక్టర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డయాలసిస్ ఈజ్ ద లాస్ట్ డెస్టినీ లా కనబడుతుంది. జనరల్ గా డయాలసిస్ అనగానే పేషెంట్ మోరల్ గా దెబ్బతింటాడు, బాగా నైతికంగా స్థైర్యం కోల్పోతాడు. కాబట్టి దయచేసి అందరికీ నమస్కారం. నా పేరు జలంధర్ రెడ్డి. నేను ఎల్కే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఇవాళ ఎంపీ గారి చేతుల మీదుగా డయాలసిస్ యూనిట్ ఓపెన్ చేశాము. చాలా అద్భుతమైన క్షణాలు ఇవి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి మల్కాజ్గిరి ప్రజలందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, డయాలసిస్కి సంబంధించిన కిడ్నీ ప్రాబ్లమ్ సంబంధించి ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా దే ఆర్ గోయింగ్ టు లైక్ ఈసీఎల్ కానీ పెద్ద హాస్పిటల్, కార్పొరేట్, యశోద అట్లా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మన సెంటర్లే, మన మల్కాజ్గిరినే అత్యధికమైనటువంటి మిషన్లతోటి, మంచి సర్వీస్ తోటి, క్వాలిటీ ఆఫ్ కేర్ తోటి, ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్ తోటి అన్ని సేవలు మనం ఇప్పుడు మల్కాజ్గిరిలో అందుబాటులో చేసుకున్నాం. దానికి మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ దీనికి గాను ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా బెటర్ ట్రీట్మెంట్గా, ఇంకా బెస్ట్గా
క్యాత్ ల్యాబ్ ఒకటి పెండింగ్ ఉంది, అదొకటి పెడుతున్నాము. ఈ మిషన్లను ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అతి తక్కువమైనటువంటి బడ్జెట్ తో, తక్కువ ఖర్చుతో. ఫర్ ఎగ్జాంపుల్ బయట డయాలసిస్ 3,000 రూపాయలు చేస్తే మన దగ్గర 2,500 చేస్తున్నాం. సో దీని ఇంటెన్షన్ ఏంటి? ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు రఘునందన్ రావు సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. మన మల్కాజ్గిరిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇనిషియల్ స్టెప్స్ నుంచి చాలా మెటిక్యులస్ గా వర్క్ చేసి ఇనిషియేషన్ నుంచి ఇంప్లికేషన్ వరకు తీసుకొచ్చిన మన హాస్పిటల్ ఎండి జలంధర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరిలో డయాలసిస్ అంటే ఒక అపోహ ఉంటుంది, అదొక కాస్ట్లీ ప్రొసీజర్, టెక్నిక్స్ చాలా కాస్ట్లీ, కష్టంగా ఉంటుంది, పేషెంట్స్ చాలా డ్రైనింగ్ ప్రాసెస్, ఎక్కువ ఖర్చుతో కూడుకుంది, డయాలసిస్ చేసిన తర్వాత వర్క్ చేయలేము అన్న ఒక అపోహ చాలా మందికి ఉంటుంది. కానీ అదంతా అంత కరెక్ట్ కాదు. కరెక్ట్ రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, డయాలసిస్ వాళ్ళు తీసుకునే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కరెక్ట్ ఫాలో అవుతే ఇలాంటి ఇబ్బందులు ఏం జరగవు. సో మన హాస్పిటల్లో 24/7 డయాలసిస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ వర్కింగ్ స్టాఫ్ కి లేదంటే డే వేజ్ వర్కర్స్ కి వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అనుకూలమైన టైంలో వచ్చి డయాలసిస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ కాస్ట్ ఎఫెక్టివ్ డయాలసిస్ కూడా మనం ఇనిషియేట్ చేసాము. ఒక రీజనబుల్ ప్రైస్ లో, ఒక వెరీ డిస్కౌంటెడ్ ప్రైస్ లో వీఆర్ ఇనిషియేటింగ్ ఎ డయాలసిస్ ఫెసిలిటీ. అండ్ మన హాస్పిటల్లో 24 hours ICU బ్యాకప్ ఉంది. ఎవరైనా పేషెంట్స్ డయాలసిస్ బారిన పడి ఏదైనా ఇబ్బందులు జరిగిన పక్షాన ఇమీడియట్ గా బ్యాకప్ డయాలసిస్ సపోర్ట్, డయాలసిస్ తో పాటు ICU సపోర్ట్ కూడా ఉంది విత్ 24 hours ICU డాక్టర్స్ ఫెసిలిటీ. అండ్ డయాలసిస్ తో పాటుగా మనం CRRT అనేది ఒక ICU కేర్ ని ఒక రెండు మెట్లు ఎక్కువ చేసేటట్టుగా మనం CRRT అనే మిషన్ మన LK హాస్పిటల్ మల్కాజ్గిరిలో స్టార్ట్ చేశాము. CRRT మిషన్ అన్నది ఏంటంటే సెప్సిస్ లో ఉన్న పేషెంట్స్ కానీ, సివియర్ హైపోకెలిమియా హైపోవాలిమిక్ షాక్ లో ఉన్న పేషెంట్స్ కానీ, ఇలాంటి వాళ్లకు ఈ నార్మల్ పద్ధతిలో డయాలసిస్ చేస్తే సెట్ అవ్వదు. సో ఇది స్లో డయాలసిస్ అంటారు. ఈ స్లో డయాలసిస్ పద్ధతి ప్రకారం వాళ్ళకు డయాలసిస్ చేసి వాళ్ళలో ఉన్న మలినాలను తీసేయాలి. సో ఈ ప్రక్రియ అన్నది ముందు మన దగ్గర లేదు, మన హాస్పిటల్లో ముందు లేదు. సో ఇలాంటి నెసెసిటీ ఒకవేళ ఎవరికైనా పేషెంట్ అవసరం అయితే మనం వేరే కార్పొరేట్ సెంటర్ కి షిఫ్ట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఆ ఫెసిలిటీ మన మల్కాజ్గిరి LK హాస్పిటల్లో ఉండడం వల్ల 50% ఆఫ్ ద కాస్ట్ అనేది తగ్గుతుంది పేషెంట్ కి. అండ్ డయాలసిస్ యాక్చువల్లీ కిడ్నీ ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కరికి అది ఒక అపోహ ఉంటుంది, అదేంటంటే అది ఒక ఖర్చుతో కూడుకుందని. బట్ అది మైండ్ లో నుంచి తీసేయాలి. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, కిడ్నీ డిసీజ్ అన్నది ఒక సైలెంట్ కిల్లర్. ఎందుకంటే యూజువల్ గా సిమ్టమ్స్ అన్నవి తెలిసే లోపు డ్యామేజ్ చాలా సివియర్ గా జరుగుతుంది. మైల్డ్ కిడ్నీ డ్యామేజ్ జరిగేటప్పుడు ఎప్పుడైతే యూరిన్ లో ప్రోటీన్ పోవడం కానీ, మైల్డ్ క్రియాటిన్ ఎలివేషన్ కానీ, అవన్నీ జనరల్ గా లక్షణాలతో కనబడని జబ్బు ఇది. సో అది లక్షణాలు